ఓం నమః శివాయ. ఆధ్యాత్మికతను అనుభవించాలనుకుంటున్న భక్తులందరికీ అరుణాచలం ఒక దివ్యమైన అనుభూతి. తిరువన్నామలై తమిళనాడులో ఉన్న ఈ అరుణాచల క్షేత్రం లింగ రూపంలో కాకుండా గిరి రూపంలో ఉన్న శివుడు. అక్కడ గిరి ప్రదక్షిణ చేయడం అంటే ఆయన చుట్టూ తిరగడం కాదు, ఆయన్ని ఆరాధించడం. గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి? గిరి ప్రదక్షిణ అంటే అరుణాచల పర్వతాన్ని నడిచి ప్రదక్షిణగా చుట్టడం. ఈ ప్రదక్షిణం ద్వారా మనకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శుభ్రత కలుగుతుందని పూర్వకాలంలోనే మహర్షులు చెప్పారు. ఇది సాధారణంగా నడుచుకుంటూ చేస్తారు. చెప్పులు లేకుండా భక్తి శ్రద్ధలతో నిటారుగా నడవాలి. ఓం అరుణాచల శివాయ నమః అనే జపంతో చేయడం శ్రేష్టం. గిరి ప్రదక్షిణ మొత్తం దూరం సుమారు 14 కిలోమీటర్లు. సగటున 3 నుండి 5 గంటల సమయం పడుతుంది. ఎవరి వేగం మీద ఆధారపడి ఉంటుంది. రోడ్డు మీదే నడక ఉంటుంది. అందంగా, శాంతంగా ఉంటుంది. ప్రధానంగా పౌర్ణమి రాత్రి చేసే ప్రదక్షిణకు ఎంతో శక్తి ఉంటుందని విశ్వాసం. దారిలో వచ్చే ఆలయాలు, పూజా విధానం తెలుసుకుందాం. గిరి ప్రదక్షిణ మార్గంలో 6 ముఖ దర్శనంతో పాటు 8 అష్టలింగాలు దర్శించాల్సినవి. ఇంద్రలింగం మొదటిది. తల వెంట్రుకలు సమర్పించడం శ్రేష్టం. అగ్నిలింగం అగ్నీశ్వరుని రూపం. దీపాలు వెలిగించడం మంచిది. యమలింగం పాప విమోచన లభిస్తుంది. మౌనం పాటించడం శ్రేష్టం. నైరుతి లింగం నైతిక బలం పెరుగుతుంది. మట్టి కలశం సమర్పణ. వాయులింగం ప్రాణశక్తి పెరగడానికి ప్రాణాయామం చేయడం మంచిది. కుబేరలింగం ఆర్థిక శుభలాభాలకు పుష్పార్చన చేయాలి. ఈశాన్యలింగం బుద్ధి వికాసానికి ధ్యానం చేయాలి. సోమలింగం శాంతి, ఆరోగ్యం కొరకు పాలు, నీళ్లు అభిషేకం చేయవచ్చు. ఇప్పుడు ఒక్కో లింగం గురించి వివరిస్తాను. ఇంద్రలింగం గిరి ప్రదక్షిణ ప్రారంభంలోనే దర్శనమిచ్చే లింగం. ఇంద్రలింగం ఇది దశల లోక పాలకులలో తూర్పు దిక్కున ఉన్న ఇంద్రదేవునికి సమర్పించబడింది. ఈ లింగాన్ని దర్శించడం వల్ల పురుషార్థ సిద్ధి అనగా ధర్మ, అర్థ, కామ, మోక్షాల ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. ఇక్కడ ప్రత్యేకంగా తల వెంట్రుకలు సమర్పించడం, నూతన ప్రారంభాలకు అనుగుణంగా పూజించడం శ్రేయస్కరం. 2. అగ్నిలింగం. ఇది అగ్నికి ప్రతీక. శక్తి, శుద్ధి, పరిమళం అన్నీ అగ్ని గుణాలే కదా. ఇక్కడ ఆత్మ శుద్ధి కోసం దీపారాధన లేదా నెయ్యి దీపం వెలిగించడం ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. ఇది మీరు గతం నుండి వచ్చిన నెగిటివ్ ఎనర్జీని శుద్ధి చేసుకునే చోటు. మౌనం పాటిస్తూ ఈ లింగాన్ని ప్రదక్షిణ చేయడం మంచిది. 3. యమలింగం. ఇది మరణదేవుడైన యముని స్థానం. ఈ లింగాన్ని దర్శించడం వల్ల పాప విమోచనం, బయలు తొలగింపు జరుగుతుందని చెబుతారు. ఇక్కడ నిశ్శబ్దంగా జపం చేయడం, ఓం నమః శివాయ అనే మంత్రం పలకడం చాలా శ్రేష్టం. భయాల నుండి విముక్తి కోరే భక్తులకు ఇది ఆశీర్వాదం. 4. నైరుతి లింగం. నైరుతి దిక్కు అంటే క్షీణత, దుర్గుణాల స్థానం. ఈ లింగం మనకు నైతిక బలం, శక్తి, సంఘర్షణలపై విజయం అందించేదిగా భావించబడుతుంది. ఇక్కడ పూజగా మట్టి కలశాలు సమర్పించడం లేదా చిన్న నెయ్యి దీపం వెలిగించడం ఫలప్రదం. 5. వాయులింగం. ప్రాణవాయువు మన ప్రాణశక్తి. ఈ లింగాన్ని దర్శించే వారికి ఆరోగ్యం, శ్వాస సంబంధిత సమస్యల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం ఉంది. ఇక్కడ ప్రాణాయామం చేయడం, భగవంతుడిని గుండెతో ధ్యానించడం ఆత్మను ఉత్తేజితం చేస్తాయి. 6. కుబేరలింగం. ధనద అధిపతి కుబేరుడికి సంబంధించిన లింగం. ఈ లింగాన్ని దర్శించడం వల్ల ఆర్థిక శుభలాభం, ధనం, సంపద, ఉద్యోగ విజయాలు లభిస్తాయని విశ్వాసం. ఇక్కడ పుష్పార్చన చేయడం, పసుపు కుంకుమతో అభిషేకం చేయడం శుభప్రదం. 7. ఈశాన్యలింగం. ఇది జ్ఞానానికి మార్గం చూపే లింగం. ఈశాన్య దిక్కున జ్ఞానశక్తి, ఆధ్యాత్మిక వికాసానికి ప్రాతినిధ్యం.
ఇక్కడ మౌనంగా ధ్యానం చేయడం, అంతర్ముఖంగా శివం అనుభవించడం మంచిది. ఇది రమణ మహర్షి గారి అభిమాన లింగాల్లో ఒకటి. 8. సోమలింగం. చివరగా దర్శించబోయే లింగం సోమలింగం. ఇది చంద్రుని శక్తిని ప్రతిబింబిస్తుంది. శాంతి, గమన, ఆహ్లాదం. ఇక్కడ పాలు, నీళ్లు అభిషేకంగా సమర్పించడం పూర్ణ ఫలితాన్నిస్తుందని చెబుతారు. మనసు ప్రశాంతంగా మారేందుకు ఇది చివరి శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. ప్రతి లింగం వద్ద చేయవలసిన సాధారణ పూజా విధానం ఇప్పుడు చూద్దాం. నమస్కారం చేసి నిశ్శబ్దంగా మౌనం పాటించండి. చిన్న పుష్పం లేదా పాలు, నీళ్లు తీసుకెళ్ళి సమర్పించండి. మీ సమస్యకు తగిన మంత్రం లేదా ఓం నమః శివాయ జపం చేయండి. అవసరమైతే చిన్న నెయ్యి దీపం వెలిగించండి. ఈ అష్టలింగాల గిరి ప్రదక్షిణలో భాగంగా దర్శించడం వల్ల మన దేహం, మనస్సు, ఆత్మ ఈ 3 శక్తివంతంగా మారతాయి. ఒక్కో దిక్కులో ఒక్కో శక్తిని ఆర్జించుకుంటూ అరుణాచలేశ్వరుడి అనుగ్రహంతో జీవితానికి ఓ ఆధ్యాత్మిక దిశ వర్తిస్తుంది. గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి? పౌర్ణమి రాత్రి అతి పవిత్రమైన సమయం. కార్తీక దీపం. ఈ సమయంలో లక్షలాది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఉషోదయం, ఆదివారం తెల్లవారుజామున. సాధారణంగా చాలా శుభమయం. రాత్రిపూట చేసే గిరి ప్రదక్షిణకి ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎలా చేయాలి? నియమాలు ఏమిటి? బోని పాదాలతో నడవాలి. చెప్పులు లేకుండా, శబ్దం లేకుండా మౌనంగా చేయడం మంచిది. శరీర శుద్ధి, మనస్సు శాంతితో చేయాలి. ప్రతి ఆలయం వద్ద ఆగి నమస్కరించాలి. నీటిని వెంట తీసుకెళ్ళాలి. ప్లాస్టిక్ వాడకండి. ప్రకృతిని గౌరవించండి. గిరి ప్రదక్షిణ ద్వారా మన లోపాలన్నీ కరిగిపోతాయని చెబుతారు. పాపాలు తొలగి శివానుభూతి కలుగుతుందని మహర్షులు చెప్పారు.